వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సీట్లు రావు అనేటువంటి ఆలోచనలో ఉన్నారో ఓకే, సో వాళ్ళకి ఎవరు మన ముందున్న వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదో మనకు తెలియదు, ఎవరెవరు ఏ ఆల్టర్నేటివ్స్ తీసుకున్నారో మనకు తెలియదు. కొంతమంది విట్టుకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎస్ఆర్ఎం వెళ్తున్నారు, కొంతమంది అమృత వైపు చూస్తున్నారు, ఇంకా కొంతమంది ఐఐటీల వైపు చూస్తున్నారు, ఇంకొంతమంది ఎంసెట్ కోసం స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో ఇలా డిఫరెంట్గా చాలామంది స్టూడెంట్స్ జోసా పైనే డిపెండ్ అయ్యాలనేటువంటి రూల్ లేదు. సో జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకు సీట్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ మీరు సీట్ వస్తుంది అని చెప్తే ఇప్పుడే ఈ క్షణమే మెంటర్షిప్లో జాయిన్ అవుతాం చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అలా మనం పిన్ పాయింటెడ్గా చెప్పడానికి అవ్వదండి. సో జోసా కౌన్సిలింగ్లో ఒకసారి మనం ప్రయత్నం చేస్తే, మనం ప్రయత్నం చేసినప్పుడు ఎంటర్ అయితేనే మనకు తెలుస్తుంది సీట్ వస్తుందా రాదనేటువంటి విషయం మనం కన్ఫర్మ్ చేసుకోగలం. సో ఎక్కడ ఏ బ్రాంచ్లో సీట్ వచ్చినా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉండిందో సో మీరు రండి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సో జోసా కౌన్సిలింగ్లో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే డబ్బులు కట్టాల్సిన పని లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా నిల్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం కోసం ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే నాలాంటి వాళ్ళకి అమౌంట్ కడతారు తప్ప అదర్వైజ్ కౌన్సిలింగ్లో మాత్రం మీకు సీట్ వచ్చేంత వరకు కట్టే పని లేదు. కాబట్టి ఎవరికైనా జోసాకు సంబంధించినటువంటి సీసాబుకు సంబంధించినటువంటి సలహాలు, సంప్రదింపులు, గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే ఇంక్లూడింగ్ విత్ ఐఐటీస్, సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి అయితే ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. 2500 రూపాయలకి మీకు అన్ని విషయాలలో మీకు సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రౌండ్ బై రౌండ్ సీట్ అలొకేషన్లో మీకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా నా నుంచి మీరు అసిస్టెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా కౌన్సిలింగ్ దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో ఐఐటీల్లో సీట్లు పెరుగుదని మరి కన్ఫర్మ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. రానున్నటువంటి 4 సంవత్సరాల్లో మనం చూసాము దాదాపు 6000 సీట్లు పెరుగుతాయని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఇందులో చూస్తే రానున్నటువంటి విద్యా సంవత్సరానికి 2025-26కి 1364 సీట్లు, 26-27 అంటే అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్కి 1738, ఆ తర్వాత ఇయర్ 1767, ఆ తర్వాత ఇయర్ 1707, మొత్తం కలిపి మీకు ఇక్కడ పెరిగేటువంటి సీట్లు 6000 సీట్ల వరకు ఐఐటీల్లో 6000 కొత్త సీట్లు అయితే వస్తున్నాయి అనమాట. ఈ ఏడాది అందుబాటులోకి 1364 సీట్లు. సో మనం చూసాము, పొద్దున కూడా ఒక న్యూస్లో చూశాను, ఐఐటి మద్రాస్ వచ్చేసి 2 కొత్త బ్రాంచ్లను అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఐఐటీలో సీట్లు పెరుగుతున్నాయి, ఎన్ఐటీస్లో సీట్లు పెరుగుతున్నాయి అనేటువంటిది కూడా మనం గతంలో వీడియో చేసాం. అప్పుడు కూడా కొంతమంది ఫోన్లు చేసి అడిగినప్పుడు సిఎస్సి సీట్లు పెరిగితే మా వాడికి ఛాన్స్ ఉంటుంది కదా, అండ్ ఈసీ పెరిగితే మా పాపకి ఛాన్స్ ఉంటుంది కదా, ఇలాంటి డౌట్స్ అయితే అడిగారు అనమాట. సో సీట్లు పెరగడం ఇన్ ద సెన్స్ ఉన్నటువంటి బ్రాంచ్లో సీట్లు పెంచడం ఉద్దేశం కాదు, కానీ ఏవైనా కొత్త బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రొడ్యూస్ చేసి వాటిలో కొత్త సీట్స్ని అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది, కొత్తగా విద్యార్థులను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సీట్లు అయితే పెంచుతారు, అంతేగాని ఆల్రెడీ ఉన్న బ్రాంచ్లను అయితే సీట్లు పెంచడం జరగదు. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏంటంటే ఐఐటి మద్రాస్లో 2 కొత్త బ్రాంచ్లు అయితే ఇంట్రొడ్యూస్ చేశారు, అవి కూడా నేను మీతో మాట్లాడతాను. సో ఇక్కడ ఈ ఏడాది అందుబాటులోకి 1364 సీట్లు అయితే రానున్నాయి, కొత్తగా జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రైట్? సో ఇక్కడ రాబోయే విద్యా సంవత్సరంలో ఐఐటీలో దాదాపు 6000కు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 4 ఏళ్లలో 6576 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఐఐటీల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల పచ్చజెండా ఊపింది. మనం చూసాం, మనం ఐఐటి తిరుపతికి సంబంధించి దాన్ని కేంద్రం కూడా ఏదైతే దాని విస్తరణకు కేంద్రం ఆమోదం జరిపిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. దానికి దాదాపు 3500 కోట్లు అయితే వెచ్చించడం జరిగిందనమాట. ఇక్కడ ఈ విస్తరణ కోసం 11,828 కోట్లు మంజూరు చేసింది. 130 ఫ్యాకల్టీ పోస్టులు కూడా ఆమోదం తెలిపింది. దశల వారీగా కొత్త సీట్లు అందుబాటులోకి రానుండగా 2025-26 విద్యా సంవత్సరంలో 1364 సీట్లు అందుబాటులోకి వస్తాయి. నిరుడు ఐఐటీల్లో 17,740 సీట్లు ఉండగా రాబోయే 4 ఏళ్లలో మొత్తం సీట్ల సంఖ్య 19,000కు చేరనుంది. అంటే చూడండి, అప్కమింగ్ ఎవరైతే ఇప్పుడు జూనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే ప్రజెంట్ ఇప్పుడు 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదివితే స్టూడెంట్స్కి వాళ్ళు వచ్చే స్టేటస్కి, వాళ్ళు వచ్చేటువంటి పొజిషన్కి సీట్లు డెఫినెట్గా ఎంత 19,000 సీట్లకి అయితే పెరుగుతాయండి, 19,000కు చేరనున్నాయి. జాతీయంగా ఐఐటి బూమ్ తారాస్థాయికి చేరింది. సీట్లన్నీ దాదాపు భర్తీ అవుతున్నాయి. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా గల ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 100% పెరిగింది. ఓకే, మొదట్లో విద్యార్థుల సంఖ్య 65,000 ఉండగా ఇప్పుడు అది 1,35,000కు పెరిగింది. 1,35,000 అంటే అన్ని సీట్లు అనమాట. ఐఐటీల్లో ఎంటెక్ కానీ అండ్ ఎంఎస్సి కానీ, ఆ తర్వాత పిహెచ్డి కానీ, ఎంఫిల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ కోర్సులకు సంబంధించి అన్నిటికీ అనమాట. ఐఐటీలో సీట్లను భర్తీ చేసే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అంటే జోసాలో మరో 6 విద్యా సంస్థలు చేరనున్నాయి. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. మనకి
జిఎఫ్టిఐలో 6 కొత్త కాలేజీలు అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ కాలేజీలు ఏంటి అనేది అయితే ముందే చెప్పలేదు. 2025-26 విద్యా సంవత్సరంలో జోసా ద్వారా 127 విద్యా సంస్థల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. నిరుడు జోసా కింద 121 విద్యా సంస్థలు ఉండగా ఈసారి కొత్తగా 6 విద్యా సంస్థలు చేరాయి. 121 అంటే ఏంటి? అక్కడ 121 అంటే ఏంటంటే ఎన్ఐటీస్లో శిబుపూర్తో కలిపి 32 అండ్ ఐఐటీలు 23 అండ్ ఆ తర్వాత 26 ట్రిపుల్ ఐటీస్ అండ్ 40 మీకు జిఎఫ్టిఎస్. అవి కాక ఇప్పుడు 6 వస్తున్నాయి అనమాట. ఓకేనా? టెక్నికల్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికి కలిపి మొత్తం ఈసారి మీకు 127 ఇన్స్టిట్యూషన్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకేనా? జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఇప్పటికే పూర్తి కాగా జూన్ 2న ఫలితాలు విడుదలవుతాయి. ఈసారి కూడా 6 విడతల్లో సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. 6 అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే గత సంవత్సరం ఓన్లీ 5 రౌండ్లలోనే జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది. ఈసారి మాత్రం 6 రౌండ్లో చేస్తామంటున్నారు. 6 రౌండ్లు అనేది పాత విధానమే. ఓకేనా? సో షెడ్యూల్ అనేది త్వరలో విడుదల కానుంది. సో ఇక్కడ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సీట్లు రావు అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, ఓకే, సో వాళ్ళకి ఎవరు మన ముందున్న వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదో మనకు తెలియదు. ఎవరెవరు ఏ ఆల్టర్నేటివ్స్ తీసుకున్నారో మనకు తెలియదు. కొంతమంది విట్టికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎస్ఆర్ఎం వెళ్తున్నారు, కొంతమంది అమృతాకు వైపు చూస్తున్నారు, ఇంకా కొంతమంది ఐఐటీల వైపు చూస్తున్నారు, ఇంకొంతమంది ఎంసెట్ కోసం స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో ఇలా డిఫరెంట్గా చాలామంది స్టూడెంట్స్ జోసా పైనే డిపెండ్ అయ్యాలనేటువంటి రూల్ లేదు. సో జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకు సీట్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ మీరు సీట్ వస్తుంది అని చెప్తే ఇప్పుడే ఈ క్షణమే మెంటర్షిప్లో జాయిన్ అవుతాం చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అలా మనం పిన్ పాయింటెడ్గా చెప్పడానికి అవ్వదండి. సో జోసా కౌన్సిలింగ్లో ఒకసారి మనం ప్రయత్నం చేస్తే, మనం ప్రయత్నం చేసినప్పుడు ఎంటర్ అయితేనే మనకు తెలుస్తుంది సీట్ వస్తుందా రాదా అనేటువంటి విషయం మనం కన్ఫర్మ్ చేసుకోగలం. సో ఎక్కడ ఏ బ్రాంచ్లో సీట్ వచ్చినా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉండిందో, సో మీరు రండి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సో జోసా కౌన్సిలింగ్లో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే డబ్బులు కట్టాల్సిన పని లేదు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా నిల్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం కోసం ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే నాలాంటి వాళ్ళకి అమౌంట్ కడతారు తప్ప అదర్వైజ్ కౌన్సిలింగ్లో మాత్రం మీకు సీట్ వచ్చేంత వరకు కట్టే పని లేదు. కాబట్టి ఎవరికైనా జోసాకు సంబంధించినటువంటి సీసాబుకు సంబంధించినటువంటి సలహాలు, సంప్రదింపులు, గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే ఇంక్లూడింగ్ విత్ ఐఐటీస్, సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి అయితే ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. 2500 రూపాయలకి మీకు అన్ని విషయాలలో మీకు సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రౌండ్ బై రౌండ్ సీట్ అలొకేషన్లో మీకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా నా నుంచి మీరు అసిస్టెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ.